మన స్టేట్లో ఇంకొన్ని రోజులు ఎలక్షన్స్ అనేవి వచ్చేస్తున్నాయి. సో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాం? జగన్ భయ్య. జగన్. ఎందుకు జగన్ అనుకుంటున్నాం భయ్య? వస్తే జగన్ వస్తే కొద్దిగా మార్పు వస్తుందని. జగన్ వస్తే మార్పు వస్తుందని. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ అన్నారు, 5 years 10 years ఇస్తామని పిఎం అన్నారు కానీ అవి ఇచ్చిన మాట నెరవేర్చలేదు. సో జగన్ వస్తే కొద్దిగా చేంజ్ వస్తుందని అభిప్రాయం. అంటే ఇప్పుడు దాకా రాజధానిలో కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. అన్నీ కూడా హైకోర్టు నుంచి సచివాలయం కూడా తాత్కాలికంగానే నిర్మించారు. సో జగన్ వచ్చి కొద్దిగా చేంజ్ తీసుకొస్తాడని ఒక అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు దాకా జగన్కి అవకాశం రాలేదు. సో వస్తే కొద్ది చేంజ్ వస్తుందని అనిపిస్తుంది. అంటే జగన్ మీద చాలా అక్రమాస్తుల కేసులు, అవినీతి ఆరోపణలు ఇలా చాలా ఉన్నాయి. సో అవి ఉండగా కూడా సీఎం అయితే ఎలా సీఎం అవుతాడు అనుకుంటున్నారు? చంద్రబాబు గారి మీద లేదా? జగన్ ఇప్పుడు దాకా కేసులు పెట్టారు కానీ ఒకటి కూడా నిరూపించలేదు కదా. ఇప్పుడు చంద్రబాబు మీద ఎవరికొన్నవండి అక్రమాస్తులు? పైకి కొంతమంది దొరుకుతారు, కొంతమంది దొరకరంటే. సో జగనే రావాలి. ఎవరికొన్నరండి? స్టేట్లో ఇంకొన్ని రోజులు ఎలక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే బాగుంటుంది? నాకైతే వైఎస్ జగన్ అయితే వస్తే అధికారంలోకి బాగుంటుంది అనిపిస్తుంది. జగన్ గారే వస్తే బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే చంద్రబాబు కొన్ని విషయాల్లో అయితే కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని ఇంప్లిమెంటేషన్లోనే. అందుకని జగన్ వస్తే బాగుంటుంది. జగన్ గారి మీద కొన్ని అక్రమాస్తుల కేసులు, అవినీతి అభియోగాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఉండగా ఆయన సీఎం అయితే ఎలా కరెక్ట్ అంటారు? అంటే చంద్రబాబు మీద కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి కదండి ఆల్రెడీ. దాని మీద కొంచెం కంపేర్ ఒకసారి ఆల్రెడీ 5 years అవకాశం ఇచ్చాం కాబట్టి జగన్కి ఒకసారి అవకాశం ఇస్తే బెటర్ అని. ఎన్నికల్లోని ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారండి. చంద్రబాబు నాయుడు గారే ఎందుకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మనకి అన్ని లోన్లు కట్టేస్తాడు కాబట్టి అండి. లోన్లు ఇస్తున్నారని అండి. మరి జగన్ గారు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇంకా ఎక్కువగా ఇస్తానంటున్నారు కదా. అవన్నీ ఉత్తు మాటలండి. మాట్లాంటారా? మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీకు 2000 ఇస్తున్నారండి పింఛని. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన 3000 చేస్తానంటున్నారు. అవన్నీ ఉత్తు మాటలండి బాబు. ఉత్తి అంటారా? అన్ని ఉత్తి నెగ్గిదాకా నెగ్గేకేని ఏమి ఉండదు. మనకు అందరికి బుక్స్ పెట్టినోడు చంద్రబాబు నాయుడే. మరి చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ పింఛనీస్ ఇటువంటి అన్ని పెడుతున్నారు కదా, ఇవన్నీ ప్రజలకు అందుతున్నాయా? అందుతున్నాయండి బాబాయ్ గారు. ఇప్పుడు మనం చూస్తే ఇంకొన్ని రోజులు మన స్టేట్లో ఎలక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అండి, ఇది వరకు అంతా తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసాం. కొన్ని ఎలక్షన్ వచ్చేకి ప్రజా ఆకర్షణ పథకాలు పెడుతున్నారు. అవి ఇప్పుడే చూడండి, అప్పటికొకటి ఎలక్షన్ ఒక 15 రోజులు ఉందనగా కొత్త పథకాలు పెట్టి అవి చేస్తున్నారు. అవే నిజంగా ప్రజల్ని ఇదిగా చూడాలంటే ఇంకా ముందరగా పెట్టవలసి ఉంటాయి. అటువంటి అన్నీ ఎలక్షన్ దగ్గర చేసి పెట్టి ఆకర్షిస్తున్నారు. తర్వాత ఏట్లకై ప్రతి దాన్ని కూడా అది నాకు సంబంధం, ఇది నాకు సంబంధం లేదు అంటున్నారు. వేళ టీవీలో నిన్న వరకు చూసామంటే ఒక 120 రూపాయలు కట్టుకుంటే టీవీలో ఛానల్ అన్నీ వచ్చి వేళ పెన్షన్లు పెంచాను, అవి పెంచాను, ఇవి పెంచాను అంటున్నారు. వేళ సడన్గా మీకు 250 రూపాయలు కడతాయి కానీ వేళ మీకు టీవీలు రావని మొత్తం అంతా బంద్ చేసేసారు. ఇది మరి రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం అలాగని తప్పించుకుంటున్నారు. కేంద్రం అవ్వచ్చు, రాష్ట్రం అవ్వచ్చు, ప్రభుత్వాలు అంతా ఒకటి కాదండి. సామాన్యుడు కొనేదంతా విపరీతంగా పెంచేసి మీకు అవి ఇచ్చామంటున్నారు. అది ఇదంతా ఈ ప్రభుత్వాలంటే ఏదో పాత సీసాలు కొత్త సారా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఈ జగన్ గారి దామన అంతా కాంగ్రెస్ నాయకులు ఇది వరకు ఎన్నాళ్ళ నుంచో ఏళ్ళు పోసేసి పరిపాలించినటువంటి వాళ్ళే పార్టీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా మన ఛానల్ని చూస్తున్నాం. ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మతాలకు అతీతంగా, కులానికి అతీతంగా మార్పు తీసుకురావాలా, ప్రజల్లోని ఒక కొత్త విధానం తీసుకొస్తున్నారు. దానికి ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు అవుతున్నారు. ఆయన భవిష్యత్తు తరాలకి బాగోవాలా, 10 కేజీలు బియ్యం కాదు మనకు కావాల్సింది, 10 సంవత్సరాల భవిష్యత్తు కావాలని చెప్తున్నారు. దానికి మేమంతా మాకు ఆయన యొక్క విధానం మాకు నచ్చింది. స్టేట్కి ఇంకొన్ని రోజులు ఎలక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే అవ్వాలండి. ఎందుకంటే ఆయన అన్ని వర్గాల వారిని కూడా ఎంతో విధంగా ఆదుకుంటున్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే మన డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ రూపంలో చాలా పసుపు కుంకుమ నిజంగానే ఆర్థిక సహాయం చేశారు. దానివల్ల ఎంతోమందికి ఎంతో ఆనందంగా ఉంది. చాలామందికి ముసలి వాళ్ళకి పింఛన్లు, వికలాంగులకి పింఛన్లు, ఇవన్నీ కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు. ఓటు హక్కు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని. అయితే రీసెంట్గా చూస్తే మన స్టేట్కి ఇంకొన్ని రోజులు ఎలక్షన్స్ అనేవి వస్తున్నాయి. సో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? నేనైతే జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడుకి. మరి చంద్రబాబు నాయుడు చాలా కొన్ని నెరవేర్చలేదు జనాలకి.
అంటే ఇప్పుడు డోక్రా వాళ్ళకి అవి ఇచ్చి కొంచెం మురిపెంటున్నాడు అంతే లాస్ట్ కదా అని. అంటే జగన్ అయితే ఒక ఛాన్స్ ఇవ్వాలి భయ, ఎందుకంటే జగన్ వస్తే బాగుంటుంది కొంచెం. అదే పవన్ కళ్యాణ్ కూడా చేశారు మరి జగన్ రావాలని కోరు. ఇప్పుడున్న గవర్నమెంట్ నీకు ఏ విధంగా అనిపించింది? అంటే అభివృద్ధి జరిగిందా, డెవలప్మెంట్ అక్కడైనా లేకపోతే లేదు? అభివృద్ధి అయితే జరిగింది, అభివృద్ధి మాత్రం లేకుండా లేదు, అభివృద్ధి మాత్రం జరిగింది. అంటే జనాలు కూడా చూడాలి కదా, అభివృద్ధితో పాటు జనాల అభివృద్ధి కూడా పెరగాలి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.